వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన నిందితులకు కఠిన శిక్ష పడేలా ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చాలని ప్రియాంక తండ్రి వెంకటేష్ రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 3న రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు సురావరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ మద్యం మత్తులో ర్యాష్గా కారు నడిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక ప్రస్తుతం సికింద్రాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. నిందితులు ప్రియాంక స్కూటీని 3 సార్లు కారుతో ఢీకొట్టారని బాధితురాలి తండ్రి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని ప్రియాంక తండ్రి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాత పరిచయాలు లేవు, ఎక్కడ ఫోన్లో కాంటాక్ట్లు లేవు, వీళ్ళెవరో మా పిల్లలెవరో అసలు సంబంధాలే లేవు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటిడ్లీ చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు. అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకు మా పిల్లల ఆత్మహత్య శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. సార్ వాళ్ళంతా వాళ్ళు పిన్ టు పిన్ మాకు చెప్పి ఫుటేజెస్ ఎవిడెన్స్ కాపీస్ అన్ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ మేము పోలీస్ వాళ్ళని నమ్ముతున్నాము. మా డౌట్స్ క్లియర్ అయింది. ఫర్దర్గా ఏంటంటే మా అమ్మాయి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మేము అది కోరుకోము, ఒకవేళ డెత్ అయితే నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఇందులో ఏ ప్రమేయాలు ఉండకూడదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయకూడదు. డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా పనిచేయాలి. అలాంటప్పుడు అని రిక్వెస్ట్ చేయడానికి, విషయం తెలుసుకోవడానికి మేము వచ్చాము. ఒక చోట మందు కొన్నారు, అది ఫుటేజ్ ఉంది. ఎక్కడ కూర్చొని తాగారో తెలియదు, మందు కొన్నది కనబడుతుంది. తర్వాత సెక్యూరిటీ వాళ్ళని లోపల వాళ్ళని కూడా హిట్ చేశారు గొడవ పెట్టుకొని. అదే ఫ్రస్ట్రేషన్తో ఆయన బయటకు వచ్చాడనమాట. సేమ్ అదే టైంలో సినిమా చూసి మా పిల్లలు ఎప్పుడైతే గేట్ దాటడానికి వెళ్తున్నారో వాళ్ళు వెనక నుంచి వచ్చారు. మరి ఆ టైంలో తగిలిస్తే వీళ్ళు తిరిగి చూశారు. ఒకసారి హిట్ చేస్తే ఏంటి ఇలా తగిలిస్తున్నారని చెప్పి ఎవరైనా కామన్ మ్యాన్ ఎవరైనా చూస్తారు కదా, ఎందుకు తగిలిస్తున్నామని. మరి వాళ్ళు అక్కడ ఈగో రైజ్ అయిందంటో వాళ్ళకు మళ్ళీ తగిలిచ్చాడు. సెకండ్ సారి హిట్ ఇచ్చాడు. మూడోసారికి ఇంకా ఏమైందో వాళ్ళకి తెలీదు. అంత మృగాల్లాగా ప్రవర్తించి మీద ఎక్కించి టైరు తలపైన ఎక్కించి వెళ్ళిపోయారు. అది కూడా ఆపకుండా రెస్పాన్స్ లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు ఇది మర్డర్, ఖచ్చితంగా వాళ్ళు వాంటెడ్లీ మర్డర్ చేసినారు కావచ్చు. అవును సార్, హత్య కేసే, ముమ్మాటికి ఇది హత్య కేసే సార్. వాళ్ళు వాంటెడ్లీ మర్డర్ చేశారు. ఇది అంటే చనిపోతున్నారని తెలిసి చంపేసిపోయినారు. మేము స్టేట్మెంట్ ఇచ్చాము సార్. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాము. అది మర్డర్గా పరిగణిస్తాము. మీకు న్యాయం జరిగేలా మేము చేస్తాము. అలాంటి సెక్షన్లే పెట్టామని వారు చెప్పారు. మేము ఇప్పుడు ఒకవేళ అమ్మాయి డెత్ అని తెలిసిన తర్వాత మీతో మళ్ళీ స్టేట్మెంట్ తీసుకొని దానికి సరైన సెక్షన్లు పెట్టి అప్పుడు కఠినంగా శిక్ష పడేలా మేము చేస్తాము. ఎక్కడ మీకు అన్యాయం జరిగేటట్లు మేము ప్రవర్తించము. మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం, జరిగేటట్టు చేస్తాం మీకు అని చెప్పారు.